ఏమంట కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందో కూల్చివేతలు కాల్చివేతలు ఏడుపులు పెడబొబ్బులు పబ్లిక్ కన్నీళ్లు ఇవే అవుతున్నాయి. ఇదేం సైకో సాడిస్ట్ సర్కార్ రా బాబు అనుకునే తట్టు చేస్తున్నారు. తెలంగాణలో నడుస్తున్న చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం? సమస్తం కూల్చివేతలు గుండె కోతలు అన్నట్టే చేస్తున్నారు. మొన్న ఖమ్మం వెలుగుమట్ల, అంతకుముందు హైదరాబాద్తోని హైదరాబాద్లా, తర్వాత మూసి, ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో ఉన్న బలైన బాచుపల్లి. మేడం రాజా ఇద్దరు రాజా మేడం తనుజాలు ఇటు పంపించు, త్రివేణి ఇటు పంపించు. ఇంట్లో ఉన్నోళ్ళను బయట వేసినట్టు, ఏ బాధర బందీ లేనోళ్లను బాధల ముంచినట్టు కంటికి 2 దారాలు కాల్వలై పారేటట్టు ఏడిపిస్తున్నారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలున్న ప్రణీత్ యాంటిలియాల ఉన్న ఓ షెడ్డును, ట్రాన్స్ఫార్మర్ గోడలను హైడ్రా కూలగొట్టింది. 100 మంది పోలీసులను పెట్టి బస్తీ వాసులను బాధలలో ముంచింది. నోరుండి ఎంత మొత్తుకున్నా ఎంత ఏడ్చినా మానవత్వం లేకుండా ఈడ్చి వాడేసిండ్రు పోలీసులు. అయ్యో దేవుడా, ఎన్నో నేరాలు చేసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు కానీ మాకు ఈ కూల్చివేతల శిక్షలేంద్రా అని ఏడుస్తున్నారు. ఇంకో 2 ఏళ్ళు తప్పేటట్టు లేదు ఈ కూల్చివేతల గండం. ఇంకో 2-3 ఏళ్ళు కన్నీటి నదులు పారక తప్పేటట్టు లేదు. ఏందో ఏమో పోన్రి, కట్టుడు తక్కువ కూలగొట్టుడు ఎక్కువ అన్నట్టే నడుస్తున్నది తెలంగాణ సర్కారు.